చూసారా గైస్ ఎలా ఉందో వారియర్ అన్న పరిస్థితి ఇదనమాట. ఉదయాన్నే న్యాచురల్ గా ఉంటాడు అనమాట ఏదన్నా సరే. చూసారు కదా అసలు ఏమి ఉండడు. రాత్రి ఏమో వాటర్ తాగాడు. మామ ఇప్పుడైతే ఇదైతే సెకండ్ బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఇదిగోండి మన నాయుడు గారు అట్లా ఏంటిది ఎంకే నాయుడులోని ఇదిగో మాది వెజ్ కదా. పన్నీర్ పెట్టుకున్నాం. నాన్ వెజ్ పన్నీర్ పెట్టుకున్నారు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓకే బాగుందా? సూపర్ అంట. అప్పుడే టేస్ట్ చేసేసి అంటున్నాడు. మా బోయాన్ని అయితే దూరంగా కూర్చుంటారు వెజ్ వాళ్ళు. అదిగో వెజ్ వాళ్ళని గింటెత్తాడు. నాకు ఇదే నచ్చదు. వచ్చి పక్కన కూర్చుంటాడు. ఉండరా నీకు పెడుతున్నప్పుడు. ఇక్కడ చూసారు కదా ఖాళీ ప్లేట్ అయితే పెట్టారు. ఆడికి ఏం చెప్పారు ఆర్డర్? చికెన్ 65 అంట. ట్రిప్ ఈ నాన్ వెజ్ తినేస్తున్నాడు, వెజ్ తినేస్తున్నాడు. నాకు చిరాకు వస్తుంది. అంటే నాన్ వెజ్ వచ్చే వరకు నేను వెజ్ అదే అనమాట. చరణ్ కూడా వెజ్ అదే బిర్యానీలే మటన్ బిర్యానీ. ఏమన్నా ఆర్డర్ ఏం పెట్టావన్నా నువ్వు? క్రంచీ చికెన్ వచ్చింది ఆర్డరు. ఇదిగోండి క్రంచీ చికెన్. క్రంచ్ ఉంది. ఇదిగోండి ఒకసారి చూసారు కదా క్రంచీ చికెన్ అనమాట. అది పుట్టుకోవాలంటేనే భయంకరంగా ఉంది. మనం కూడా ఇష్టం ఆర్డర్ తినేద్దాం. అదే రకంగా ఇంకోటి ఏం ఆర్డర్ పెట్టామన్నా బిర్యానీలో? మటన్ ఫ్యామిలీ ప్యాక్ పెట్టారు. బోయ ఒక్కడికే కాదు, మిగతా వాళ్ళు 3 ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి కూడా. అంటే మిగులుతాలకి ఇస్తాను. మిగిలి చెప్తాను. ½ కేజీ ఐస్ క్రీమ్ పెట్టుకో. ½ కేజీ ఐస్ క్రీమ్ కేజీ ఇవాళ. కేజీయా? ఇద్దరు కలిపి ఒక్కటే అంట. కావాలంటే ఇంకో కేజీ కావాలంటే చెప్పు పెట్టుకుందాం. ఓకే. ఇంకోటి ఏంటంటే చికెన్ తిన్నా పోయినా కూడా చికెన్ మించి ఉంది మామ. ఇది బాగుంది. మేమైతే రోటీలు చెప్పుకున్నాం. రోటీ పన్నీర్ కర్రీ. క్రంచీ చికెన్ ఎలా ఉందన్న పోయన్న? బాగుంది. మాదైతే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మాది రోటీ మామ వెజ్ వాళ్ళకి, అవతల వాళ్ళకేమో నాన్ వెజ్ బిర్యానీ. తినేసి ఇప్పుడు భారత్ కుర్రకాలన్నమాట. ఇది చూడండి ఎక్కడికి వెళ్ళినా గలీజ్ పనిలేడు. ఎక్కడికి వెళ్ళినా దోస్తకాలమ్మటే ఉంటాడు. మా ఇదిగోండి మామ రోటీ అయితే వచ్చేసింది. రోటీ చూసారు కదా మామ మా రోటీ అయితేని. అలాగే ఇదిగో పప్పు దాల్ దడక్ అంట. ఇది దాల్ దడక అంట. ఇది ట్రిప్ ఇక్కడ మాకు తగులుకున్నాడు అయ్యాడు. తినేదేమో నాన్ వెజ్ అంతే. అదిగో ఇది పన్నీర్ కర్రీ, అలాగే దాల్ దడక్ రోటీ. మా వెజ్ వాళ్ళకి ఇది, నాన్ వెజ్ వాళ్ళకి వస్తుంది కొద్దిసేపు అయితే. దాల్ దడక్తో తింటున్నాం మనం రోటీని. బాగుంది మామ రోటీని. రోటీ వచ్చేసి గార్లిక్ రోటీ అనమాట. ఇది పన్నీర్ కర్రీ కూడా పర్లేదు, మరీ అంత తోపు ఏం లేదు. ఇప్పుడైతే బోయన్న అయితే మటన్ బిర్యానీ అయితే లాగుతుంది. మటన్ బిర్యానీ ఎలా ఉందన్న? ఓకే అంట. మటన్ బిర్యానీ అయితే బాగుందంట. ట్రిప్ కూడా వెజ్ అయిపోయింది. మటన్ కుమ్ముతున్నాడు. చరణ్ కూడా మటన్ అనమాట. ఇప్పుడే ఫుడ్ అయితే అయిపోయింది మామ. ఫైనల్గా వచ్చేసి మిల్క్ షేక్, బోయా షేక్. ఇది ఖాళీ బాక్స్ అట్టుకుని వచ్చి పెడుతున్నాడు గ్లాసు. నా షేక్ బోయా షేక్. ఇది చూద్దాం. అన్న అవుతున్నాడు. ఒకసారి అన్న హైలైట్ చేయి. బాగుంది. నీకు ఎలా అనిపించింది? బాగుంది. అన్న అవుతున్నాడు. అది నాకు నచ్చలేదు. ఇందాక నవ్వని అంటే ఏదో చేసుకొని పాపమండి. ఇప్పుడైతే నైట్ అయితే 11:30 అవుతుంది మామ. ఇప్పుడు భరత్కి అయితే వెళ్తున్నాము. ఇదిగో మా ఓజీ అయితే రెడీగా ఉన్నాడు. ఓజీ టైం ఎంత అవుతుంది? 11:30. ఎంత? 11:30. 11:30కి చిల్లు హవా. 11:30. ఇదిగో మన స్పార్కి చూడు నీట్గా ఉన్నాడు కుర్రాడు. థమ్స్అప్ తాగి థమ్స్అప్ వేసిండు. ఇప్పుడైతే భరత్కి రెడీ అవుతున్నామమ్మ. ఇప్పుడు వెళ్ళిపోదాం ఆర్ఆర్ దగ్గరికి. భరత్లో దుమ్దాం చేద్దాం. మరి ఎవరెవరు చేస్తారో నేను తక్కువ చేస్తా, చూద్దాం. మరి మన కన్నా కూడా ఇప్పుడు డాన్స్ చేస్తున్నావా లేదా భరత్ చేద్దాం? అదిగో భరత్లో అది అందరం కూడా ఇప్పుడు అయితే కుమ్మేస్తాం. బోయా అయితే
కారు తీసుకుని వచ్చి గుద్దులో పెడుతున్నాడు. అదిగో పోయా తుప్పట్టిన కారు లేదా మనకి. ఫైనల్ గా అయితే మనం భారత్కి అయితే పోతున్నాం అనమాట. తుప్పట్టిన కారులోని తుప్పట్టిన కారు బోయా అన్న నేను అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. వెనకాల అయితే మోహన్ ఉన్నాడు, స్పార్కిమాయ్ ఉన్నాడు. ఓకే ఇప్పుడైతే భరత్లోకి వెళ్ళిపోయి అందరం ఎవరెవరు మరి అందరూ మంచి థమ్స్అప్ తాగేసి ఉన్నారు. ఎవరు ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేస్తారో తెలీదు. వీలైనంత మట్టికి వీడియో తీస్తారు మామ. ఓకే మన బోయ్ అన్న కూడా దీంట్లో తాగిన వాళ్ళు ఉన్నారు, స్పార్క్ కూడా తప్ప ఏం తాగిన వాళ్ళ తాగిన వాళ్ళు ఉన్నారు, మిగతా అండ్ ఇరికిచ్చినట్టు ఉంటది. స్టార్ట్ అవ్వట్లేదు. ముందు ముహూర్తం పెట్టామన్నమాట. 11:30 అయింది. కరెక్ట్గా 11:39కి స్టార్ట్ అవుతాం. ముహూర్తం పెట్టాం మేము ఇక్కడి నుంచి. చూసారా గైస్ ఎలా ఉందో వారియర్ అన్న పరిస్థితి ఇదనమాట. వెహికల్ లో వస్తున్నాడు పెళ్లి కూతురుని తీసుకుని. ఇదిగో మామ ఇక్కడైతే భరత్ కాడికి అయితే వచ్చేసాం మనం. చూసారుగా మామ మొత్తం ఇక్కడ మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. రాజన్న శాంతానన్న అందరినీ. ఇదిగో చూసారుగా మన వాళ్ళు ఇక్కడ రౌండ్ గా ఉన్నారు.
మామ మార్నింగ్ అయితే 10:30 అవుతుంది మామ. రాత్రి భరత్లో మామూలుగా కాదు ఫుల్గా ఎగిరామన్నమాట. ఇప్పుడు 10:30 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. లెగ్సాం ఇప్పుడే టిఫిన్ అడవుడిగా బంద్ అవుతుందంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట టిఫిన్ తినడానికి. పూజీబాయ్ నేను ఇంకా లోపల పోయే ఉన్నాడు. ఇప్పుడే అనమాట టిఫిన్కి అయితే వచ్చామమ్మా. అక్కడ అన్నీ ఖాళీ అయిపోయినాయి మొత్తం, మామూలుగాని ఏమీ లేదనమాట అక్కడ. కొద్దిసేపు అయితే వస్తాయన్నమాట. ప్రజెంట్ ఇదిగో ఉప్మా, సేమియా ఉప్మా. మనం ఇలా పెట్టుకునే లోపల మన నక్సుబాయ్ కూడా వచ్చిండు. నక్సుబాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో గైస్. ఆఫీసర్ వచ్చిండు అనమాట. ఓజీ అన్న ఏమో టిష్యూలో పెట్టుకుంటున్నాడు. ఓజీ అన్న ఏం పెట్టుకున్నాడు? ఓజీ అన్న న్యాచురల్ గా ఉంటాడు అనమాట ఏదన్నా సరే. చూసారు కదా అసలు ఏమి ఉండడు. రాత్రి ఏమో వాటర్ తాగాడు, పొద్దునేమో వాటర్ మిల్లన్. గ్రేట్ గైస్.